జోగి రమేష్నే కాదు, ఇంకా వైసీపీకి సంబంధించిన అనేకమైనటువంటి నాయకుల్ని పిలిచారు అందరు. కానీ జోగి రమేష్నే టార్గెట్ చేశారు. ఆయన పిలవని పేరెంటానికి పోలేదు. ఎస్, జోగి రమేష్ పిలవని పేరెంటానికి పోలేదు. జోగి రమేష్ నీతో పాటు అనేక మందిని పిలిచారు. ఆయన చెప్పినట్టు కులానికి, ఏది గౌడ కులానికి సంబంధించినటువంటి నాయకులే పిలిచారు. గౌతు లచ్చన్న గారంటే స్వాతంత్ర సమరయుడు. ఆయన మీకు తెలియదు కదా, ఆయన గురించి అన్ని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అయితే ఇక్కడ క్యాడర్ బాధపడేది ఏంటంటే, ఏమైందండి? వినపడుతుందా సార్? వాయిస్ పెట్టండి. ఎందుకు అది వినిపించండి, బాగుంటది. స్పీకర్ ఆన్ చేయండి. స్పీకర్ ఆన్ చేయండి సార్. స్పీకర్ ఆన్ చేయండి. పెట్టండి. మీకు వినపడలేదు. ఈ జోగి రమేష్ ఏమంటాడంటే, అరే పవన్ కళ్యాణ్ మార్చటం తార్చటం అంటే ఎంత లుచ్చాతనంగా మాట్లాడాడు, ఎంత దిగజారి మాట్లాడాడో క్లియర్ గా రాష్ట్ర ప్రజలు, అదే విధంగా పవన్ కళ్యాణ్ గారి కోసం మాట్లాడిన జోగి రమేష్ వాయిస్ అది అరుణ గారికి తెలుస్తుంది. జోగి రమేష్ మాట్లాడిన మాటలు అంటే సభ్య సమాజంలో ఒక ప్రజానాయకుడు మాట్లాడాల్సిన మాటల కంటే కూడా పరమ నీచంగా మాట్లాడేటువంటి తప్పుడు వెధవ. కాబట్టి అటువంటి వ్యక్తితో స్టేజ్ షేర్ చేసుకోవటం క్యాడర్ కి ఎంతో ఆవేదన కలిగించింది. ఎస్, అంబేద్కర్ గారి జయంతో, లేదు లచ్చన్న గారిదో, లేదు పూలే గారిదో, ఇంకోటో కార్యక్రమం జరిగినప్పుడు అన్ని పార్టీ లీడర్లు వెళ్ళి ఆ కార్యక్రమంలో పాల్గొంటారు. దాంట్లో తప్పేం లేదు. అయితే అక్కడ పాల్గొనటమే కాకుండా అతను ర్యాలీలో తిరగటం అంటే, ఇప్పుడు మమ్మల్ని పార్టీ నాయకుల్ని చంద్రబాబు నాయుడు గారి ఇంటి పైన దాడి చేసినటువంటి వ్యక్తిని అత్యంత నీచంగా కార్యకర్తలతో పాటు, ఏది నాయకులనే కాదు కార్యకర్తలను కూడా అడ్డదిడ్డంగా ఇష్టానుసారంగా బూతులు తిట్టినటువంటి జోగి రమేష్ లాంటి కుసంస్కారితో షేర్ చేసుకోవటాన్ని ఎందుకు చేసుకున్నారండి? ఇన్విటేషన్ కార్డులు ఉన్నాయి కదా, ఇన్విటేషన్ కార్డులు ఉన్నప్పుడు ఎందుకు షేర్ చేసుకున్నారు? అదే సార్ నేను అనేది, అదే అటువంటి వ్యక్తితో చేసుకున్నారు కాబట్టి. అదే ఇంకా వేరే అనేక మంది ఉన్నారు కదా, ఎవరితో రాని ఇబ్బంది జోగి రమేష్ తోనే ఎందుకు వచ్చింది? అతను క్యారెక్టర్లెస్ ఫెలో కాబట్టి అతనితో పాటు. సరే, ఇది ఎక్కడితో ఆగుతుందా విజయ్? ఇది ఎక్కడితో ఆగుతుందా సార్? ఖచ్చితంగా ఆగుతుందండి. ఇప్పుడు మా పార్టీకి సంబంధించినటువంటి క్యాడర్ ఎంత తీవ్రంగా ఆవేదన చెందింది. అటువంటి వాడితో స్టేజ్ షేర్ చేసుకున్నందుకో, లేదు ర్యాలీలో పాల్గొన్నందుకో ఇబ్బంది పడ్డారు, బాధపడ్డారు. దానికి సంబంధించి క్యాడర్ మొత్తానికి కూడా లీడర్లు అందరూ కూడా వివరణ ఇచ్చారు. ఇది కొంతమందికి ఏమో తెలియక వచ్చామని చెప్పారు, కొంతమంది ఏమో యాక్సిడెంట్ గా జరిగినాయి. సరే, ఏదేమైనప్పటికీ కూడా అటువంటి వారితో షేర్ చేసుకోవటం. ఓకే, ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం. ఎందుకంటే దీనికి మీరు అనుకున్నది నేను వినిపిస్తారు బయట. వెంకటరెడ్డి గారు ఏం చెప్తారు విందాం. వెంకటరెడ్డి గారు ఏంటి భాష? ఇంకొకడు ఉన్నాడు, పిచ్చి కుక్క ఎవడాడు? పవన్ కళ్యాణ్ అనేవాడు పిచ్చి కుక్క. ఏమయ్యా పవన్ కళ్యాణ్, పెళ్ళాలని మార్చడం కాదు, నువ్వు పెళ్ళాలని మార్చడం కాదు. ఎన్ని పార్టీలను మార్చావురా బాబు నువ్వు? ఎన్ని పార్టీలు మార్చావు? బిఎస్పి, బీజేపీ, టీడీపీ, సిపిఐ, సిపిఎం. పెళ్ళాలను మారుస్తావు, పార్టీలు మారుస్తావు. మార్చడం అనేది ఈ పవన్ కళ్యాణ్ కి వెన్నతో పెట్టిన విద్య. ఏంటి వెంకటరెడ్డి గారు ఇది భాష? వీళ్ళని ఏం చేయాలంటారు? అవునా, మీరు ఒక వీడియో చూపించారు కదా అక్కడ. ఒక నిమిషం రాయపాటి గారు కళ్ళు మూసుకుని పాపం భాష గురించి చెప్పారు కదా. ఈ ప్యాకేజ్ అనే సన్నాసి నా కొడుకులు ఎవడు? నా కొడుకులు ఒక్కొక్క వయసు విజయ్ వెయిట్ కవడ వాచిపోయేలా చెప్పు
రైట్. ఎందుకు ఆ మాట అనాల్సి వచ్చిందండి ఆయన? ఆయన ఎందుకన్నాడు అడగండి, ఈయన ఎందుకన్నాడు మీరు అడగండి. ఒకడు ఇంకోడేం బోషుడికే. వీళ్ళు మాట్లాడేమో సంస్కారవంతమైన భాషలు. మీరు ఆయన వినిపించారు కదా జోగి రమేష్ మాట్లాడాడని. మరి వీళ్ళందరూ ఓ పార్టీ అధ్యక్షుడు, ఓ పార్టీ ఆఫీస్ లో కూర్చొని అధికార ప్యాకేజ్ స్టార్ అని ఇలా తప్పుగా నా మీద కామెంట్ ప్యాకేజ్ తీసుకోలేండి, ఓర్నే పనిచేశాను, మేము ఫ్రెండ్షిప్ తో పనిచేసామని చెప్పమానండి. అంటే ప్యాకేజ్ స్టార్ అంటే చెప్పులు తీసుకొని కొట్టేస్తారా? మరి మీరు పేకలు బిసి చంపేస్తారా అని అంటే మరి మీరైతే ఏమైనా మాట్లాడచ్చు. మీరైతే అమనాభూతులు తిట్టొచ్చు, వీళ్ళ అధికార ప్రతినిధులు అమనాభూతులు తిట్టొచ్చు, ప్రెస్ మీట్లు పెట్టి మరీ తిట్టొచ్చు. ఆ కిరాక్ కార్పి అనే అతను ఎదురుబడి గారు మాట్లాడొచ్చు, సీమరాజు అని దునపోతే ఏదైనా మాట్లాడచ్చు. సాక్షాత్తు లంభాష దెంభాష పోలీసులను ఉద్దేశించి అయిన అచ్చెన్నాయుడు మాట్లాడిన భాష ఏంటండి? కుప్పంలో ఇదే నారా లోకేష్ పాదయాత్ర జరుగుతున్న సందర్భంలో ఇదే అయ్యన్న పాత్రుడు మహిళా హోంమంత్రి, దళిత హోంమంత్రిని ఉద్దేశించి సంభాష అంటే ఆ టైప్ మాటలు. మా అందరూ ఏమో నీతి మంతులు, యువతలో ఎవరు వైసీపీ ఎవరు మాట్లాడితే ఒకళ్ళ తప్పు. ఎవరు మాట్లాడినా భాష తప్పు అని చెప్పండి. అయ్యన్న పాత్రుడు అట్లా మాట్లాడారు కాబట్టి మేము స్వీకరించామండి. ఇట్లా బోషుడికి అన్నాడికి కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చామండి. లేదంటే చెప్పులు తీసుకున్నంత ఒక్కొక్క డాచులు అన్నాడికి ఉప ముఖ్యమంత్రి పదవులు ఇచ్చామండి. చెప్పండి ఇప్పుడు ఎందుకు ఇచ్చారు వాళ్ళందరూ పదవులు? మరి మమ్మల్ని అడిగినప్పుడు వాళ్ళు కూడా దానికి సమాధానం చెప్పాలి. వాళ్ళకి నెప్పొచ్చి వాళ్ళు తిట్టినప్పుడు మాకు నెప్పొచ్చి మేము కూడా తిడతారు కదా. అరుణ గారు, జోగి రమేష్ విషయం అలాగే తెలుగుదేశం పార్టీ వాళ్ళు నేను గౌతుల అచ్చన్ గారు ఆ ఈవెంట్ కి ఈయన కూడా వెళ్ళడం, ఆయనతో చట్టాపట్టాలు వేసుకు తిరగడం, బుద్ధా వెంకన్న గారు మేము అసలు ఉండాలా పోవాలా, ఎంతకాలం ఇది భరించాలి, ప్రతిపక్షంలో భరించాం, అధికారం వచ్చిన తర్వాత మీ ఇష్టం వచ్చినట్లుగా మీరు చట్టాపట్టాలు వేసుకుంటే మా వల్ల కాదు అని గతంలో మీరు కూడా చాలా ఇబ్బందులు పడే పరిస్థితి ఉంటుంది. ఈ జాయినింగ్లు అవ్వండి లేకపోతే ఈ జోడీలు అవనియండి, ఇవన్నీ ఎలా చూడాలి, ఎటువైపు తీసుకువెళ్తున్నారు? సార్, ప్యానెల్లో ఉన్న పెద్దలకి మీకు వీక్షకులకు నమస్కారం సార్. ప్రస్తుతం ఉన్న పరిస్థితులను బట్టి నిన్న జరిగినటువంటి సంఘటన అయితే ఒకటి క్లియర్ సార్. ఏంటి అంటే కుల సమీకరణాల మీద జరిగేటువంటి ఏ మీటింగ్ అయినా సరే రాజకీయ పార్టీలకు అతీతంగా ఇన్విటేషన్లు వెళ్తాయి. నా వాయిస్ మాట్లాడి వినిపిస్తుంది. రాజకీయ పార్టీలకు అతీతంగా ఇన్విటేషన్స్ వెళ్తాయి. రాజకీయ పార్టీలకు అతీతంగానే ఆ స్టేజ్ మీద వేదిక పంచుకోవడం అనేది సర్వసాధారణంగా జరిగింది. దీనికి నేను కూడా అతిథురాలనేం కాదు. నేను కూడా మా వడ్డెర సామాజిక వర్గానికి సంబంధించినటువంటి మీటింగ్లు అట్లాంటివి జరిగేటప్పుడు వైసీపీ వాళ్ళతో కలిసి షేర్ చేసుకున్న సందర్భాలు నాకు ఉన్నాయి. ఇప్పుడు చంద్రగిరి యేసరత్నం గారు ఎమ్మెల్సీ, ఆయన మా వడ్డెర సామాజిక వర్గానికి చెందిన ఆయనకి ఎమ్మెల్సీ ఇచ్చినప్పుడు అభినందన సభకు కూడా నేను వెళ్ళాను. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం మాట్లాడాము, ఏం సంబోధించాము, ఎవరికి ఫేవర్ గా ఉన్నాము ఏంటనేది అప్రస్తుతం. అక్కడ క్లియర్ గా ఒక కమ్యూనిటీకి సంబంధించి మాత్రమే అక్కడ డిస్కషన్స్ ఉంటాయి కాబట్టి దానికి సంబంధించి పాల్గొంటాం ఎవరైనా సరే. కానీ ఇక్కడ సమస్య ఎక్కడొచ్చింది అంటే నాయకుల యొక్క క్రెడిబిలిటీ అండ్ క్యారెక్టర్ ది సమస్య అయింది ఇక్కడ. ఇప్పుడు చంద్రగిరి యేసరత్నం గారి విషయానికి వస్తే ఆయన ఎప్పుడు కూడా అధికార పక్షంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న పరిధిని మించి ఎప్పుడు బిహేవ్ చేయాలి. జోగి రమేష్ గారి విషయానికి వస్తే ఇప్పుడు మీరు ప్రసారం చేసిన వీడియో ఒక్కటే కాదు, టీడీపీ పార్టీ ఆఫీసుల మీద జరిగినటువంటి దాడిలో కానివ్వండి, లోకేష్ గారిని చంద్రబాబు నాయుడు గారిని మాట్లాడటంలో కానివ్వండి, అంటే అవుట్ ఆఫ్ పొలిటికల్ బాక్స్ వెళ్ళి విపరీతమైనటువంటి దుర్భాషలు ఆడడం జరిగింది. అలాగే స్థానికంగా ఉన్నటువంటి అప్పటి ఆపోజిట్ పార్టీలుగా ఉన్నటువంటి టీడీపీ జనసేన కార్యకర్తలను కూడా టార్చర్ చేసినటువంటి వ్యక్తి జోగి రమేష్. పోలీస్ కేసులు పెట్టించి, అన్యాయంగా కేసులు పెట్టించి, కొట్టించి, దాడులకు దిగేలాగా చేసి లోకల్ గా అసలు కార్యకర్తలు అనేవాళ్ళు జెండా పట్టుకోవడానికి కూడా భయపడే సిచ్యువేషన్స్ క్రియేట్ చేసినటువంటి వ్యక్తి జోగి రమేష్. కాపు వనభోజనాలు, కార్తీక వనభోజనాలు వివిధ కమ్యూనిటీలకు సంబంధించి జరుగుతున్న సమయంలో కూడా అక్కడ ఆపోజిట్ పార్టీలకి ఇన్విటేషన్ రాకూడదు, వాళ్ళు ఆ పార్టీ ప్రస్తావన అండ్ పవన్ కళ్యాణ్ గారి ప్రస్తావన, చంద్రబాబు నాయుడు గారి ప్రస్తావన తేకూడదు అని చెప్పేసి ఒక హుకుం జారీ చేసి మిగతా పార్టీల నాయకులను పిలుస్తున్నారని చెప్పేసి ఆల్రెడీ వేదిక క్లియర్ అయింది, ఒక కన్ఫర్మ్ అయిన తర్వాత కూడా ఆ వేదికను కూడా క్యాన్సిల్ చేయించి ఆఖరికి అక్కడ ప్రైవేట్ పబ్లిక్ ప్లేసెస్ లో పెట్టుకోలేక ప్రైవేట్ గా ఎవరో ఒక వ్యక్తి యొక్క మామిడి తోటల్లోనో లేదంటే ఇంకొక వాళ్ళ వ్యక్తిగత కాంపౌండ్ లోనో పెట్టుకోవాల్సిన సిచ్యువేషన్ క్రియేట్ చేసినటువంటి వ్యక్తి జోగి రమేష్. ఇట్లాంటి దారుణమైన సంఘటనలు చేశాడు కాబట్టి టీడీపీకి కానివ్వండి, జనసేనకు కానివ్వండి, అట్లాంటి నాయకులు ఎవరైతే ఉన్నారో వైసీపీ నుంచి వాళ్ళంతో వేదికలు పంచుకున్నప్పుడు కానివ్వండి, లేదంటే అట్లాంటి వాళ్ళు పార్టీలోకి తీసుకోవాలనేటువంటి ఆలోచన ఇప్పుడున్నటువంటి మా పార్టీల అధిష్టానాలు చేసినప్పుడు కానివ్వండి, కార్యకర్తలు అంటే ఆ బాధలు పడ్డవాళ్ళం కాబట్టి మేము కార్యకర్తల ఆవేదన అనేది, ఆవేశం అనేది సహజ సిద్ధంగానే వస్తాయి. అందులో భాగంగానే స్టేజ్ పంచుకున్న అంత బాధపడి ఉండకపోవచ్చు. నిన్న జోగి రమేష్ విషయం అంత పెద్ద ఉండదు కదా. ర్యాలీలో పాల్గొన్నది అందరినీ బాగా హట్ చేసిందండి. అంటే అధికార పక్షంలో ఉన్న వాళ్ళము ఇప్పటి వరకు వాళ్ళు నా స్టేజ్ ఎక్కించడానికి మేము ఈ దరిద్ర అంటే సరే ఇప్పుడు వెంకటరెడ్డి అన్న కోపం వచ్చిందేమో జనరల్ గా మా మనసులో అనుకుని చెప్తాను, ఈ దుర్మార్గుడి నుంచి మేము ఎంత కష్టపడి వీళ్ళు నా స్టేజ్ ఎక్కించామో ఇవాళ వాళ్ళు మళ్ళీ అతన్ని క్యాన్వర్ ఎక్కించుకొని తిప్పుతున్నారే అన్న బాధ సహజ సిద్ధంగా అందరి కార్యకర్తల్లో ఉంటది.
అందులో భాగంగానే జోగి రమేష్ నిన్న సభలో పాల్గొనడం అనేది ఇంత వివాదాన్ని రేకెత్తించింది. కుల సమీకరణంతో జరిగే పార్టీలో రాజకీయాలకు అతీతంగా పాల్గొనడం అనేది అందరూ చేసేది, దాన్నేమి భూతద్దులో పెట్టి చూడాల్సిన అవసరం లేదు. బట్ ఇక్కడ నాయకుడి యొక్క వ్యక్తిత్వం వల్ల వచ్చినటువంటి ఆగ్రహావేశాలే ఇవి. దాన్ని పార్టీ అధిష్టానం అలాగే ఆ పార్టీలో పాల్గొన్న వాళ్ళు కూడా సంబంధిత వ్యక్తి అంటే ఎవరైతే బాధితులారో వాళ్ళకి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు కాబట్టి అందరితో సమసిపోయే విషయమే. అట్లాంటి వాళ్ళని పార్టీలోకి తీసుకోవాలి అనుకున్నప్పుడు వాళ్ళు రావటానికి సుముఖత చూపించినప్పటికీ కూడా కార్యకర్తల్లో విముఖత అనేది వచ్చిందన్న విషయం మాత్రం అధిష్టానం గుర్తుంచుకుంటే చాలు సార్. అంటే చాలా మంది ఈ రకంగానే వచ్చేస్తున్నారు కదండి. గ్రంథి శ్రీనివాస్ గారు పవన్ కళ్యాణ్ గారు ఎలా మాట్లాడారో గతంలో తెలియదు ఏం కాదు. అలాగే బాలినేని గారికి దామచర్ల గారికి అసలు పట్టలేదు, నిప్పు ఉప్పులాగా వాళ్ళిద్దరు ఉంటున్నారు. అది మీకు తెలిసిన విషయమే, మీ ప్రాంతంలో జరిగిన విషయమే. ఇక రోజా గారు పవన్ కళ్యాణ్ గారి గురించి, చంద్రబాబు నాయుడు గారి గురించి ఏ రకంగా మాట్లాడారు, కొడాలి నాని గారు ఏ రకంగా మాట్లాడారు, వీళ్ళు అవినీతి తిమ్మింగళాలన్నారు, విపరీతమైన తప్పులు చేశారన్నారు. ఇంకా ద్వారంపూడి గారు అయితే నా నోటితో నేను చెప్పలేను, మీ వీర మహిళని దారుణంగా చేశారు. కానీ వీళ్ళందరూ అరెస్టు అన్నారు. వాళ్ళకి కసి ఉంటది కదా, మా ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళు తప్పులు చేసిన వాళ్ళు ఉంటారు. చెప్తాను వినండి సార్. ఫస్ట్ ఒక విషయం చెప్తాను. ఇందాక మీకు వన్ వర్డ్ లో నేను ఈ క్వశ్చన్ అన్నింటికీ ఆన్సర్ ఇచ్చా. అవుట్ ఆఫ్ పొలిటికల్ బాక్స్ వెళ్లి మరీ దారుణంగా వ్యవహరించిన ప్రతి ఒక్కరిని పార్టీలోకి తీసుకునే ముందు అధిష్టానాలు ఖచ్చితంగా ఆలోచిస్తాయి. దానికి కారణాలు 100 ఉన్నప్పటికీ కూడా ఆ 100 కారణాలకి సంజాయిషి ఇచ్చుకొనే ఆమోదం పొందిన తర్వాత తీసుకుంటారు. అవుట్ ఆఫ్ పొలిటికల్ బాక్స్ వెళ్ళిన వైసీపీ నాయకులు ఎవరైనా సరే. ఇందులో భాగంగా మీరు చెప్పిన వాళ్ళలో కొన్ని పేర్లు ఉన్నాయి, కొన్ని పేర్లు లేవు. ఫస్ట్ థింగ్. రెండోది మీరు ఇంకోటి అన్నారు చేయండి సార్, అది అరెస్టులు. తప్పులు చేశారు, అవినీతులు చేశారు అన్నారు. నేను చెప్తాను సార్. అరెస్టులు అంటే ఫస్ట్ మీకు ఒక విషయం చెప్తాను సార్. రాగానే కక్షపూరితంగా పరిపాలన అనేది స్టార్ట్ చేయడం మూలంగానే రావడంతోనే జగన్మోహన్ రెడ్డి పరిపాలన మీద ప్రజల్లో ఒక నెగిటివ్ మార్పు పడింది. ఫస్ట్ అది తప్ప ఒప్ప చట్ట ప్రకారం తప్పు చేస్తే అరెస్ట్ చేశారా, తప్పు చేయకుండానే కక్షపూరితంగా అరెస్ట్ చేశారా అన్నది సెకండరీ, అది చట్టాలు తేల్చాల్సిన అంశం. కానీ ప్రజల్లో వ్యతిరేకత అనేది స్టార్ట్ అయింది, అక్కడి నుంచే స్టార్ట్ అయింది. ప్రజావేదిక కూల్చడమే పెద్ద టాపిక్ గా రన్ అయింది. ఎందుకు కూల్చారు అనేది ఉంటే ప్రభుత్వ భవనాల కిందైనా వాడుండేవాళ్ళు కదా, కోవిడ్ లో క్వారంటైన్ సెంటర్ కిందైనా వాడేవాళ్ళు కదా. కేవలం చంద్రబాబు నాయుడు గారి కోసం, నివాసం కోసం, లేదంటే ప్రజలతో మమేకం అవడం కోసమే కట్టుకున్నారన్న ఒకే ఒక ఉద్దేశంతో అంత ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేశాడు అన్నటువంటి నెగిటివ్ మార్కు జగన్మోహన్ రెడ్డి మీద పడింది. అక్కడి నుంచే కదా అలాగే ఆ నెగిటివ్ అనేది అట్లా కంటిన్యూ చేసుకుంటూ వచ్చాడు. అక్కడ అతను ఎక్కడ సరి చేసుకోవడానికి ట్రై చేయలేదు, తప్పు తెలుసుకొని సరి చేసుకోవడానికి ట్రై చేయలేదు జగన్మోహన్ రెడ్డి. బట్ ఇవాళ జగన్మోహన్ రెడ్డి యొక్క ఓటమి నుంచి చాలా గుణపాఠాలు రాజకీయ పార్టీలు నేర్చుకున్నాయి. అంత బీభత్సమైనటువంటి మెజారిటీతో 151 సీట్లు వచ్చినటువంటి పార్టీ దారుణంగా 11కి ఎలా కొలాప్స్ అయింది అని చెప్పేసి కనుక మనం ఒకసారి అది మొత్తం రివైండ్ చేసుకోగలిగితే కర్ణుడి చావు కారణాలు అనేకం అన్నట్లుగా జగన్మోహన్ రెడ్డి ఓటమికి కారణాలు చాలా ఉన్నాయి. అందులో ఇట్లాంటి కక్షపూరిత రాజకీయాలు కూడా ఒక కారణం. కాబట్టి అట్లాంటి కక్షపూరిత రాజకీయాలు మా ఎన్డీఏ కూటమి చేయాలనుకోవట్లేదు. ఫస్ట్ థింగ్, మేము యాజ్ పర్ ప్రాసెస్ ఏదైతే చెయ్యాలో ప్రభుత్వాన్ని ప్రజలు ఎందుకు ఎన్నుకున్నారో దాని ప్రకారం వెళ్తున్నాం. ఇందాక వెంకటరెడ్డి అన్న ఒక మాట అన్నాడు, నాకు నవ్వు వచ్చింది ఆ సంఘటన. మీరు ప్రజలకు ఇచ్చినట్టు హామీల గురించి పట్టించుకోకుండా అరెస్టులు అది ఇదని చెప్పేసి మాట్లాడుతున్నారు, అరెస్టులు చేయడానికి వచ్చారు అధికారులకు అని చెప్పేసి. మా ఎన్డీఏ కూటమికి ఒక అలవాటు ఉంది, ఎవరి పని వాళ్లే చేస్తారు. అందరి పనులు ఒకే వన్ మ్యాన్ షో సజ్జల రామకృష్ణారెడ్డికి అప్పచెప్పినట్లుగా మా పార్టీలో వన్ మ్యాన్ షో ఎవరు చేయరు. పోలీస్ డిపార్ట్మెంట్ పనిచేయాలి, లీగల్ టీం పనిచేయాలి, మినిస్టర్లు వారి శాఖల పనులు వాళ్ళు చేయాలి. ప్రభుత్వం యథావిధిగా ప్రజల కోసం అన్ని రకాలుగా 4th ఎస్టేట్ లాగా 4 ఏవైతే ఉంటాయో అన్ని రకాలుగా పనిచేసుకుంటూ వెళ్ళాలి. లీగల్ టీం ఏదైతే ఉందో అది, ఈ పోలీస్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో అది, అలాగే చట్టాలు జ్యుడిషియరీ ఏదైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఈ అరెస్టులు వీటికి సంబంధించిన పనులు చేసుకుంటా వెళ్ళి తప్పు ఎవరు చేస్తే వాళ్ళది, ఎవరన్నా సరే పర్వాలేదు. అలాగే ప్రభుత్వానికి సంబంధించి ప్రజలకు ఇచ్చినట్టు హామీల ప్రకారం మంత్రిత్వ శాఖలు ఎవరైతే ఉన్నారో వారి శాఖలు వాళ్ళు సవ్యంగా చేసుకుంటూ ముందుకెళ్లిపోతూ ఉన్నారు. అన్నింటినీ ఒకరికే పెట్టి ఇదే చెయ్యాలి, మీరు ఇది ఎందుకు చేస్తున్నారని చెప్పేసి క్వశ్చన్ చేసేటువంటి అవకాశం మేము వైసీపీకి ఇవ్వం. డెఫినెట్ గా మా ప్రభుత్వంలో ఎవరి పని వాళ్లే చేస్తున్నారు, ఎవరు మంత్రిత్వ శాఖ వాళ్ళు నిర్వర్తిస్తున్నారు, ఈ విషయం గుర్తుపెట్టుకుంటే మంచిది. రివైండ్ చేసుకుంటున్నారా వెంకటరెడ్డి గారు? ఏం సార్ రివైండ్ చేసుకుంటున్నారా మీ తప్పులా? అదే ఒకటైతే మధ్యలో బాగా ఇప్పటికీ అర్థం కావట్లా, అదేంటో అది ఎట్లా అనేది కూడా అర్థం కావట్లేదు. కానీ పాపం వీళ్ళు ఏమన్నా అర్ధరాత్రి అన్నా ఆలోచించేమన్నా చెప్తారా వాళ్ళు ప్యానల్లో ఉన్నవాళ్ళు. మొన్న 5 లక్షల ఓట్లు పెరిగినాయి మహారాష్ట్రలో పోలింగ్కి కౌంటింగ్కి, అర్థం కావట్లే ఎట్లా పెరుగుతున్నాయో. ఆంధ్రప్రదేశ్లో 49 లక్షల ఓట్లు పెరిగినాయి. నాకు తెలిసి చచ్చిపోయిన మా తాత, మా ముత్తాత, రాయపడ్డారు వాళ్ళ ముత్తాత, అందరూ వచ్చి నైట్ ఓట్లు వేశారు అర్ధరాత్రి ఆత్మల రూపంలో ఈవీఎంలో. లేదంటే పోలింగ్ రోజుకి కౌంటర్ రోజు ఎందుకు పెరుగుతాయి? మీ బ్యాటరీ ఛార్జింగ్ ఇప్పుడు ఉంది, ఇప్పుడు డిబేట్ అయిపోయింది స్విచ్ ఆఫ్ చేశారు సార్ మీరు, డిబేట్ అయిపోయినా పెరిగిద్దా? మన దగ్గర ఈవీఎంలు అట్లా పెరుగుతుందిలే, మేము అట్లా అధికారం కోల్పోయాలే. కానీ మనం ఏం చేస్తాం దాని గురించి. రెండో పాయింట్ వచ్చేటప్పటికి
అందరికి ఒకటే న్యాయం కదా సార్. జోగి రమేష్ వాళ్ళు కలిశారు అన్నప్పుడు గౌతు శిరీష్ అని ఏదైతే పార్థసారథని అన్నట్టు మన చంద్రబాబుని కూడా అనాలిగా, మోడీని కూడా అనాలిగా. మోడీని నీ పెళ్ళామని నువ్వు సరిగ్గా చూడలేనాడివి, నువ్వు ఈ దేశాన్ని నేను పరిపాలిస్తావు అన్నప్పుడు చంద్రబాబు మోడీ ఒకే డయాస్ షేర్ చేసుకుంటే నొప్పి అట్లా. ఏది ఇదే మెగా కృష్ణారెడ్డి, ఈ పోలవరం కాంట్రాక్టర్ మెగా కృష్ణారెడ్డి మీద విమర్శలు చేసిన చంద్రబాబు నాయుడు నిన్న వెళ్ళి మెగా కృష్ణారెడ్డితో వాళ్ళ ఊరు వెళ్ళి ఆయన కార్యక్రమానికి పర్సనల్ కార్యక్రమానికి అటెండ్ అయితే నొప్పి. వెంకటరెడ్డి చాలా ఈజీగా మా నాయకుల్ని చాలా అగౌరవపరుస్తూ ఏకవచనంతో మాట్లాడుతూ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అంది పద్ధతి పట్టది, లేకపోతే మాత్రం అందరూ గౌరవించుకుని మాట్లాడుకుంటే జగన్మోహన్ రెడ్డి అంది ఏకవచనంతో. పవన్ కళ్యాణ్ నేను జగన్ జగన్ అని పిలుస్తా, జగన్ అని పిలుస్తా అన్నాడు. ముందు మీ నాయకులకు నీతి వాక్యాలు నేర్పండి, తర్వాత 10 రోజులు గొడవ కానీ ముందు మీ నాయకులకు నీతి వాక్యాలు నేర్పండి. పవన్ కళ్యాణ్ అనేటటువంటి వ్యక్తి జగన్ నేను సింగిల్ వార్త పెడతా, జగన్ జగన్ అని మాట్లాడినప్పుడు నేను కూడా అక్కడ మాట్లాడతా. అది పెద్ద పెద్ద నాయకులు కదా మీ దృష్టిలో, ఒక్క మూడు కదా అందరూ ఇప్పుడు డిబేట్ లో 10 సార్లు జగన్మోహన్ రెడ్డి అంది. నేను చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ అంట. మీరు కూడా గౌరవ జగన్మోహన్ రెడ్డి గారని మీ ప్యానల్లో ఉన్న మీ తోటి పార్ట్నర్ కి చెప్పండి, రాజకీయ పార్ట్నర్ కి. ఏది అమ్మ జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు కదా రాయపడ్డారునా, అట్లా అనొద్దమ్మా రాయపడ్డారు గారు, వెంకటరెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు అట్లా అన్నారు కదమ్మా అని చెప్పి ఆమె చెప్పి తర్వాత నువ్వు నాకు చెప్తాను నేర్చుకో. ఇంకా తగ్గించా, మరి ఏడుస్తున్నారని తగ్గించారు. దాని మీద డిస్కషన్. జోగి రమేష్ గారు అంట తిట్టారు, వినండి సార్. జోగి రమేష్ గారు పరుష పదజాలంతో మాట్లాడగానే తెలుగుదేశం వారికి నొప్పొచ్చింది కదా. మరి ఇదే పవన్ కళ్యాణ్ గారిని వినండి సార్, ఇదే పవన్ కళ్యాణ్ గారిని ఇదే తెలుగుదేశం పార్టీ వాళ్ళు విజయ్ క్రాస్ టాక్ వద్దు, అందరూ గౌరవించుకోండి, అయిపోయింది కదా. దానికోసం ఇంకా డిస్కషన్ వద్దు, నేను అందరూ గౌరవించుకోండి, ఎవరికే ఇబ్బంది ఉండదు. లిమిట్ ప్లీజ్. అరే వెయిట్ అండి, అందరూ గౌరవించుకోండి అని చెప్తారు కదా. నెక్స్ట్ వస్తే మళ్ళీ అది మనకి ఖండిద్దాం. ఇదే పవన్ కళ్యాణ్ గారు ఎందుకు డిస్కషన్, ఇదే పవన్ కళ్యాణ్ గారు గారు అన్నారు, మీరు అనండి, అయిపోయింది. ఇదే పవన్ కళ్యాణ్ గారిని వెయిట్ అండి, ఇదే పవన్ కళ్యాణ్ గారిని మీ తెలుగుదేశం పార్టీ మహిళా అధికార ప్రతినిధి టీవీ డిబేట్ లో కూర్చొని మల్లెపూలు నలుపుతాడు అంది. ఏమన్నా చంద్రబాబు నాయుడు తప్పమ్మా అట్లా మల్లెపూలు నలుపుతాడు, అట్లాంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడకూడదు, క్షమాపణ చెప్పన్నారా? ఎందుకల్లా ఇదే మోడీ గారు తెల్లవారు చూడలేదు అన్నాడు. మరి సిగ్గు లేకుండా చంద్రబాబు నాయుడు గురించి చెప్పు. జరిగిందా? అది జరిగిందా? అది ఎప్పుడో జోగి రమేష్ గారు ఎప్పుడో జరిగింది. దాన్ని మీరు ఇప్పుడు డిబేట్ లో తీసుకొచ్చి మీరు డిస్కషన్ పెట్టట్లేదా? మమ్మల్ని అట్టన్నాడండి, మమ్మల్ని మీ చంద్రబాబు నాయుడు, అచ్చెన్నాయుడు, అయ్యన్న పాత్రులు, మీ లోకేష్ పీతర్ బూతుల కన్నా ఆయన చాలా తక్కువ మాట్లాడాడు. నాలుగు తెలిస్తే మీ తెలుగుదేశం బూతుల్లో వస్తాయి. విజయ్ మీకు సమయం ఇస్తాను కదా. ఒక మహిళను పట్టుకొని జనసేన అధికార ప్రతినిధి కిరణ్ రాయలు ఎవరు ప్రెస్ మీట్లు పెట్టి రోజా కొవ్వు రోజా కొవ్వును కలిపాము, జంతువులు కొవ్వు ఖండించాలి కదా, మనిషి మరి ఖండించాలి కదా. అదే తప్పుడా జనసేన దున్నపోతా అలా మాట్లాడాలని చెప్పాలి కదా. చంద్రబాబు పట్టుకున్నా మినిమం సెన్స్ని మాట్లాడాలి. మీరు నీతి వాక్యాలు చెప్తానికి రాలేదా? అరే మీ రాజకీయ పార్టీలకు నీతిగా నిజాయితీగా ధైర్యంగా గెలిచే దమ్ములేదు. అడ్డదారులో వచ్చిన దొంగలు మీరు మాట్లాడతారు, అడ్డదారులు ఈవీఎంలో వచ్చి దొంగలు మళ్ళీ మాట్లాడతారు, దొంగలు మీరు అందరూ. అరే నిజాయితీగా దొంగలు ఆధారాలు లేకుండా మీరు మాట్లాడారు, ఆధారాలు లేకుండా ఎలక్షన్ కమిషన్ తో ఏం మీరు మాట్లాడతారు? మళ్ళీ అది మాట్లాడతాయి. ఒకరు బోసిడికి అంటే అది కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇచ్చి నీకు వాక్యాలు చెబుతున్నా. చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు ఎవరండి వాడు బోసిడి క్యాండిడేట్ యూజ్ చేస్తావు, వాడికే మీరు కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇచ్చారని సిగ్గులేదు నువ్వు చెప్పాలిగా. నువ్వు ఇక్కడికి వచ్చి నీతి వాక్యాలు చెప్తున్నావుగా, ఏం చెప్పొచ్చుగా? అడ్డగడ్డంగా బలిసి మాట్లాడే వాళ్ళకి పదవులు ఇచ్చి మీరు మాట్లాడతారు. ఈరోజు మీరు మళ్ళీ నా గురించి మాట్లాడుతున్నారా లేదా మామూలు విమర్శలు చేస్తున్నారా? ఎందుకు ఇచ్చారు చెప్పండి? బోసిడి కాదు ఎందుకు ఇచ్చారా? తప్పు కదా. అలా మాట్లాడుతూ క్షమాపణ చెప్పని కోవాలి కదా. ఇష్టం వచ్చినట్టుగా కారుకోతలు మళ్ళీ మీరందరూ నీతిమంతులు. ఎవరో వైసీపీ వాళ్ళు ఎవరో తిడితే వాడు మాత్రం అసలు ఏదో ప్రపంచ ద్రోహి
మీరంతా ప్రపంచ ఉద్ధరించేటటువంటి మేధావులు మీరందరూ. మాట్లాడడానికి బ్యాండ్ అంబాసిడర్లు మీ ఎవరు? నాయకులు మీరేదో సోది మాట్లాడతారు. అరే నేను అడిగిన సమాధానం చెప్ప, ఎందుకు ఇచ్చారు ఆయనకి చైర్మన్ పదవి? ఎందుకు ఇచ్చారు? ఓకే టాపిక్ చేంజ్ అవుతుంది. వెయిట్ టాపిక్ కాదండి, మాటలు మాట్లాడినప్పుడు నేను అన్నా మెగా కృష్ణారెడ్డి గారు విమర్శలు చేశారు. పోలవరం కాంట్రాక్టర్ మెగా కృష్ణారెడ్డి గారు, నేను ఎందుకు వెళ్ళాడు చంద్రబాబు నాయుడు గారు? మోడీ గారిని బండబూతులు తిట్టాడు, ఎందుకు సమాసం చేశారు? జగన్మోహన్ రెడ్డి గారిని ఇష్టం వచ్చినట్టుగా తిట్టిన వాళ్ళందరికీ డిబేట్ పెట్టారు కదా, ఇప్పుడు మీరు మంత్రి పదవులు చాలు సార్. ఇప్పుడు మీరేంటి జోగి రమేష్ గారు దానికి వెళ్తే ఇప్పుడు రాజకీయాలు ఎన్ని తవ్వుకోవాలి? అది అందుకనే తెగేదాకా లాగుంటుంది. అందుకనే స్టార్టింగ్ లో చెప్పింది తెగేదాకా లాగితే చాలా ఉంటాయి. ఇప్పటికైనా నోరు మూసుకొని దాని మీద డిబేట్ చేయకుండా వేరే అంశాల మీద మాట్లాడి తెలుగుదేశం వాళ్ళకి చెప్పండి. ఇప్పటికి వాళ్ళంటే ఆగ్రహించారంట డాష్ షేర్ చేసుకోవడానికి. అరే మీ తెలుగుదేశం పార్టీ మీటింగ్ ఏమైనా ఆయన వచ్చాడా? పిల్లలను పేరంటానికి వచ్చారా? ఆయన పేరు ఇన్విటేషన్ వ్యక్తం చేశారు. ఇన్విటేషన్ చూసుకోండి, ఇన్విటేషన్ చూసుకోండి వాళ్ళు ఏమైనా వస్తారా? మంత్రికి ఇన్విటేషన్ ఇవ్వకుండా ఇన్విటేషన్ కూడా మంత్రి వచ్చేస్తారా? ఒక ఎమ్మెల్యే ఇన్విటేషన్ ఇవ్వకుండా ఎమ్మెల్యే వచ్చేస్తుంది. రమేష్ గురించి మా క్యాడర్ మాట్లాడాల, మా పార్టీ నాయకుల గురించే మాట్లాడారు. ఎవరు? అటువంటి నీచమైనటువంటి వ్యక్తితో ఇష్టానుసారం వ్యక్తితో చంద్రబాబు గారి ఇంటి పైనకే దాడికి వెళ్ళిన వ్యక్తితో ఆ ర్యాలీలో షేర్ చేసుకోవడం, స్టేజ్ షేర్ చేసుకోవడం మా పార్టీ క్యాడర్ ఒప్పుకోలేదు. దాన్ని గ్రహించారు లోకేష్ గారు నష్టవారం చర్యలు చేశారు. వారికి ఇంకోసారి జరగకూడదని. మీరు చేసే దాడులు తెలియవు. నాకు అర్థం కావట్లా. మీరు తాడేపల్లి ఆఫీస్ దగ్గరకు వచ్చేసి మీరు గొడవలు చేసే తెలియవు, మా పార్టీ ఆఫీసులోకి వెళ్ళి కూల్చని తెలియవు. మీకంటే ఆయన వెళ్ళింది తెలుస్తుంది. మీ నీతిమంతులు శుద్ధపతులు చెప్పారు కదా, ప్రపంచ మేధావులు మీరంతా, మేమంతా దొంగలు మీ దృష్టిలో. ఎన్నాళ్ళు ఒక అబద్ధాన్ని 100 సార్లు చెప్పి 4 రాజకీయ పార్టీలు 10 ఛానళ్ళు 100 యూట్యూబ్లు కలిసి ఇదే జరిగింది ఏంది దాడి చేయడానికి వెళ్ళారా? జరిగిందా అన్న? రాయన్న వేశారు, చిన్న గులకరాయన్న చంపడానికి ప్రయత్నం చేశారంట. అరే ఎవరన్నా చంపడానికి బహిరంగ పోతారు సార్? నాకు అర్థం కదా. అరే మాట్లాడతారు కనీసం అర్థబద్ధంగా ఉండాలి కదా. వీళ్ళు ఏదో సిఐడి వాళ్ళు అడ్డం పెట్టుకొని వాళ్ళు అది చెప్పారు, వీళ్ళు ఇది చెప్పారు, ఇది పెద్ద కుట్రకోణం జరిగింది. విజయ్ మీరు ఏం జరిగేది? విజయ్ ఓకే మాట్లాడండి. అరే క్రాస్ టాక్ వద్దండి, అర్థం కావట్లేదంటేని మీకు ఇస్తున్నాడు కదా సమయం, ఎంతసేపు కోసం మాట్లాడండి. సరే మాట్లాడండి, అందుకని మీకు ఇచ్చారు కదా మాట్లాడండి. మీరేం చెప్పాలి? మీరేం మాట్లాడాలో మాట్లాడండి సార్. ఆయన ఇప్పుడు అగౌరవంగా మాట్లాడారు, గౌరవంగా మాట్లాడమన్నా అందరితో ముగిస్తే అయిపోయింది కదా. నేను గౌరవంగానే చెప్పా కదా. అదే నేను భోషడి కట్ట అంటే ఒక జోగి రమేష్ చాలా మంది వినండి, మేము అధికారంలోకి వచ్చాక వాళ్ళంతా తేలుస్తా ఉన్నారు, అవినీతులు చేసేమన్నారు. చాలా మంది చెప్పారు ఈయనకి ఏదో లుకెట్ నోటీసులు ఇచ్చారంటే పేరు నాని గారికి, అలాగే అంబటి గారు అంటారు, లేకపోతే రోజా గారు అంటారు, లేకపోతే కొడాలి నాని గారు అంటారు. ఎప్పుడు అరెస్టులు? వాళ్ళు తప్పులు చేశారా లేకపోతే అదంతా క్రియేషనా? ఇది అడుగుతున్నారు సార్. మేము ఇప్పుడు వాళ్ళ పైన అభియోగాలు వచ్చినాయి, దానికి సంబంధించినటువంటి ఎంక్వైరీ జరుగుతా ఉంది. వాళ్ళు ఖచ్చితంగా తప్పు చేశారనేటువంటి రిపోర్ట్ లో వచ్చిన తర్వాత మాత్రమే అరెస్ట్ చేస్తాం. వాటిలాగా అరెస్ట్ చేసి చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేసి ఆ తర్వాత ఎఫ్ఐఆర్ లో పెట్టి ఆ తర్వాత ఎంక్వైరీ చేశారు చూడండి, అటువంటి పనులు మేము చేయట్లేదు. మేము చట్ట ప్రకారం పోతా ఉన్నాం. వాళ్ళు చట్ట వ్యతిరేకంగా పోయారు కాబట్టి వాళ్ళకి 11 సీట్లు వచ్చినాయి. ఆ విషయం మాకు తెలుసు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిపాలన ఒక రోల్ మోడల్. ఏ విధంగా రాష్ట్రాల్లో పరిపాలన చేయకూడదు అనే దానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిపాలన రోల్ మోడల్. అటువంటి తప్పులు మేము చేస్తాం. విజయ్ ఏంటి జమిలీ ఎన్నికలు వస్తున్నాయట 27 అని చెప్పి చాలా ఉత్సాహంగా ఉన్నారు వైసీపీ వాళ్ళు, నిజమా? సార్ ఇప్పుడు జమిలీ ఎన్నికలు వచ్చేసి 2027లో ఎలక్షన్స్ జరుగుతాయి. 2027కు ముందు ఒక 6 నెలల సంవత్సరం ఎలక్షన్ మూవ్మెంట్ వస్తుంది. ఇప్పుడు ఆల్రెడీ ఒక 6 నెలలు పోయినాయి. ఇంకా పోతే మొత్తం ఎంత సంవత్సరాలు 2 సంవత్సరాలే. అప్పటి వరకు మీరు ఓపిక పట్టండి, పార్టీ వీడి వెళ్ళిపోమాకని అని చెప్పి ఏదో పార్టీ క్యాడర్ ని కాపాడుకోవడానికో లేదో ధైర్యం ఇవ్వడానికో అయ్యి చెప్పారు. 2029లోనే ఎన్నికలు జరుగుతాయి. అప్పటి వరకు ఎన్నికలు జరగవు. స్పష్టంగా అందరికీ తెలిసినట్టున్నారు 9లోనే అట కాదు సార్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఇంకొక 2 ఏళ్ళు ఎక్స్ట్రా ఇబ్బంది పడాలనుకోని రాసి పెట్టింది అనుకోండి, అంత ఇబ్బంది పడుతున్నారు. 29కి వస్తాయి. లేదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి ఈ పేడ విరగడవాలనుకోండి, తొందరగా ఎలక్షన్ వస్తాయి. మేమన్నా జమిలీ తెస్తున్నామా? కాదండి, జమిలీ తెస్తుంది మేమా? వాళ్ళ ఎన్డీఏ కదా. అవును, మేము ఇప్పుడు కాదండి 7-8 సంవత్సరాల క్రితం జమిలీకి సంబంధించి పిలిచినప్పుడు కూడా మేము మద్దతు తెలిపాం. ఎందుకు? కాదు కదా, బీజేపీకి ఎప్పుడు మేము మద్దతు ఉంటుంది. బీజేపీకి కాదు, ఇక్కడ మీరు గమనించాల్సిన అంశం ఆంధ్రప్రదేశ్ కి 99 నుంచి మీరు చూసుకుంటే 99, 2004, 2009, 2014, 2019, 2024 మొత్తం అసెంబ్లీకి పార్లమెంట్ కి ఒకేసారి జరిగినాయి ఎలక్షన్లు. విడివిడిగా జరగల. ఇప్పుడు అది 67లో 99 నుంచి కంటిన్యూ ఎలక్షన్ మీద చూడండి. అసెంబ్లీ పార్లమెంట్ కి ఒకటే ఎలక్షన్ జరుగుతుంది, విడివిడిగా జరగల.
సో మేము దానికి ఎప్పటి నుంచి యాక్సెప్ట్, మేము 7 సంవత్సరాల క్రితం యాక్సెప్ట్ చేసాం. మీ జమిలీ మానేయండి, ఎవడన్నా వద్దన్నాడా? మేము జమిలీకి ప్రజలు వచ్చి మీ దగ్గర వినతలిస్తున్నారా, చాలా కష్టాల్లో ఉన్నాం మేము, కాపాడండి మహాప్రభు అని? ఇవ్వాలి సార్. తిరువూరు ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాసరావు గారు అని ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించిన ఎమ్మెల్యే, అమరావతి జేఏసీ అన్నారు కదా, ఆయన చెప్పాడు ఈ రాష్ట్రంలో కదా, ఆయన తిరువూరులో 4 వైన్ షాపులు ఉంటే 40 బెల్ట్ షాపులు ఉన్నాయి, చర్యలు తీసుకుంటారు బాబు అని. ప్రజలు ఈ రోడ్డు మీద వెళ్తే ఇబ్బంది పడుతున్నారని నేను చెప్పేది కొత్తగా వాళ్ళ ఎమ్మెల్యేనే చెబుతున్నాడు. వాళ్ళ ఎమ్మెల్యే అసెంబ్లీలో మైక్ కట్ చేశారు. ఏది మన జ్యోతుల నెహ్రూ గారు, అయ్యా ఇసుక పాలసీ జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడే బాగుంది, ఇప్పుడు మరి దరిద్రంగా ఉందంటే మైక్ కట్. మేము చెప్పేదండి వాళ్ళ ఎమ్మెల్యేలు ఎంత దరిద్రంగా పాలన. 6 నెలల్లోనే చాలా ఇబ్బందులు పడిపోతున్నారట జగన్మోహన్ రెడ్డి గారికో లేకపోతే వైసీపీ వాళ్ళకు విపరీతంగా వినతులు వెళ్తున్నాయట. ఇంత దారుణంగా ఉందా పాలన ఏపీలో? ఎందుకు సార్ ఆయన కాదు కదా, ఆయన చెప్పే ముందు ఇదే పవన్ కళ్యాణ్ గారే కదా. పవన్ కళ్యాణ్ గారు మొన్న ఈ మధ్య మాట్లాడింది కలెక్టర్ల మీటింగ్ లో, ఇది మన మీరు అలా మొత్తం నాశనం చేసి పెట్టేశారు అక్కడ కదా. మొత్తం మీకు ఇంటే ప్రజలు తిరగబడిపోతున్నారు, తిరగబడే రోజులు వస్తాయని. మొన్న ఉన్నాడు హోంమంత్రి ఫెయిల్, డీజీపీ ఫెయిల్, నాకు కానీ హోంశాఖ ఇస్తే కుమ్మేస్తా, ఎరగదీసేస్తా. ఏది ఎక్కడ నా డీజీపీ బయటకెళ్తే తిడుతున్నారు. మరి ఇప్పుడు వీళ్ళు ఏమని సమాధానం చెబుతారు? ఇవన్నీ తూచండి, వాళ్ళు ఆత్మ మాట్లాడండి, ఇప్పుడు మేము రియల్ గా మాట్లాడుతామని చెప్పండి అన్నాడు. స్టూడియోలో ఉన్న మీ ఇద్దరు కొంచెం సైలెంట్ గా ఉంటే మేము మాట్లాడతాం, సరేనా? కొంచెం చాలు కదా, ఓకే. ఫస్ట్ థింగ్, జమిలీ ఎన్నికల టాపిక్ వస్తే సార్, జమిలీ ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సరే దానివల్ల మాకు కానీ మా పార్టీలకు కానీ మా కూటమి దగ్గర వచ్చే నష్టం అయితే ఏమీ లేదు. ఫస్ట్ జమిలీ ఎన్నికలు వస్తాయి అన్నటువంటి ఆరాటం అయినా ఉంది కాబట్టి వీళ్ళు కనీసం అప్పుడప్పుడన్నా శవాల పరామర్శ కన్నా సరే జనాల్లోకి వస్తున్నారు, లేదంటే అది కూడా వచ్చిండేవాళ్ళు కాదు. ఈ విషయం క్లియర్. రెండోది, జమిలీ ఎన్నికలు వస్తే అర్జెంట్ గా ప్రజలు వ్యతిరేకించేస్తారు, మళ్ళీ జగన్ తీసుకొచ్చేస్తారు అని ఇంకా అదే విశ్వాసంలో ఉండి ఇప్పటికి కూడా వాళ్ళు చేసినటువంటి తప్పులు ఏంటనేది రియలైజ్ అవ్వలేకపోయారు అంటే కనీసం ఈసారి 11 కూడా కష్టపడాల్సిన పరిస్థితి అయితే డెఫినెట్ గా ఉంటుంది వైసీపీ పార్టీకి. కారణం చెప్తాను. ఇప్పుడు వీళ్ళు అన్నారు కదా పెద్ద పెద్ద నోటీసులు వెళ్తున్నాయి, పవన్ కళ్యాణ్ గారు హోమ్ మినిస్టర్ గారిని క్వశ్చన్ చేశారు, అలాగే కలెక్టర్ల సమావేశంలో క్వశ్చన్ చేశారని. ఈ క్వశ్చనింగ్ అనేది గత ప్రభుత్వం లేకపోవడం మూలంగానే వ్యవస్థలు అస్తవ్యస్తం అయిపోయి రాష్ట్ర ప్రజలకు విరక్తి వచ్చేలాగా వేసి 150 నుంచి తీసుకొచ్చి 11లో కూర్చోబెట్టారు. అట్లాంటి పరిస్థితి మా ప్రభుత్వానికి రేపు 2029 ఎన్నికలకు వెళ్ళినప్పుడు, మీరు అన్నట్టుగా జమిలీ ఎన్నికలు 2027లో వస్తే అప్పుడు వెళ్ళినప్పుడు మా పార్టీకి అట్లాంటి సిచ్యువేషన్, మా కూటమికి అట్లాంటి సిచ్యువేషన్ రాకూడదు అని ఈ అలసత్వానికి అలవాటు పడ్డటువంటి వ్యవస్థలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా ఇప్పుడున్నటువంటి విపక్షం సరిగ్గా బాధ్యత చెయ్యకపోతుంటే ఆ బాధ్యత కూడా అధికార పక్షంలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు తీసుకొని ఆ వ్యవస్థల్ని కూడా పవన్ కళ్యాణ్ గారు సెటరేట్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు. దానికి వీళ్ళు సిగ్గుపడాలి, వీళ్ళ పని కూడా ఆయన చేస్తున్నందుకు. అది తెలుసుకోలేక ఇంకా ఎటకారంగా మాట్లాడుతున్నారంటే ఇప్పటికి కూడా వాళ్ళ తప్పులు ఏంటో తెలుసుకోలేని సిచ్యువేషన్ లోనే వైసీపీ పార్టీ ఉంది అన్నది మనం అర్థం చేసుకోవాలి. కానీ శవాల దగ్గరికి పరామర్శలకు అంటున్నావా? శవం తీసుకురండి మా పరామర్శకి వెళ్తాం. మచ్చుమరిలో 9 ఏళ్ల బాలిక చనిపోయి 5 నెలలు అయింది. దిక్కుమాల ప్రభుత్వం కంటే శవం కూడా తీసుకురాలని దిక్కుమాల స్థితిలో మీరున్నారు. శవాల పరామర్శలకు అని చెప్పి నోటికి వస్తే మాట్లాడుతున్నారు. మీరు వేసే డ్రామాల గురించి ఈ రోజు మీ ఆంధ్రజ్యోతిలోనే ఒక రాశారమ్మా, పేపర్ చదవడం అలవాటు ఉందిగా మీకు. ప్రభుత్వానికి కాకినాడ కలెక్టర్ కి NCEL నేషనల్ కోఆపరేటివ్ ఎక్స్పోర్ట్ లిమిటెడ్ లేఖ రాసింది. పిచ్చి పిచ్చి ఆశాలు వేయొద్దు, ఆఫ్రికాతో ఒప్పందాలకు ఇబ్బంది తీసుకురావద్దు, ఆ బియ్యం ఆపొద్దు, బియ్యం ఆపే డ్రామాలు రాసి బియ్యం ఆపుతున్నాం, ఆడికెళ్ళి సీజ్ ద షిప్, సీజ్ ద పోర్టు, సీజ్ ఇట్లాంటి వద్దు. ఆఫ్రికాతో ఉన్నటువంటి సంబంధాలు దెబ్బతింటే తనిఖీల పేరుతో ఆటంకాలకు దేశానికి ఇబ్బంది. కాకినాడ పోర్టు నుంచి నూకం బియ్యం ఎగుమతులు అవుతున్నాయి, వాటిని నిలిపేతో ఒప్పందానికి దెబ్బతీస్తున్నారు అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి కాకినాడ కలెక్టర్ కి, ఎందుకంటే పవన్ కళ్యాణ్ వాళ్ళు గుర్తించారు కేంద్ర ప్రభుత్వం, ఆయనకు సంబంధం ఉండదు. ఉప ముఖ్యమంత్రి అనేది రాజ్యాంగబద్ధ పదవి కాదు. సో రాష్ట్ర ప్రభుత్వానికి రాస్తారు లేఖ. రాష్ట్ర ప్రభుత్వానికి కాకినాడ కలెక్టర్ కి లేఖ రాశారు. ఎవరు? కేంద్ర ప్రభుత్వ సంస్థ నేషనల్ కోఆపరేటివ్ ఎక్స్పోర్ట్ లిమిటెడ్. ఏమైంది? సీజ్ ద షిప్, ఇట్లా డ్రామాలు అడుగుతూ అంటున్నాం. నీతిగా నిజాయితీగా పనిచేయండి. ఏదో ఊరకు షో బ్యాచ్ గా ఆడికెళ్ళి ఆపుతున్నాం, దీనికెళ్ళి ఆపుతున్నాం. పిఠాపురంలోనే అక్రమ రవాణా జరుగుతుంటే పిఠాపురంలోనే ఆపలేరు. పిఠాపురంలో రేపు జరుగుతుంటే ఏడా కూర్చుంటారు వెళ్ళి. మళ్ళీ మీరు ఈ రోజు రాష్ట్రాన్ని కాపాడేవాళ్ళు, మళ్ళీ మేమంటే సవాల్ దగ్గరికి వెళ్తున్నాం. సవాల్ దగ్గరికి వెళ్ళి మా పేపర్ ఆయన ఎవరు? మీ పార్టీకి సంబంధించిన అంటే మీ సాక్షి అనుబంధ ఆంధ్రజ్యోతి, బుద్ధజ్యోతి మీ బుద్ధ పత్రిక అమ్మా, మీ ఆంధ్రజ్యోతి వెళ్తారు కదా డిబేట్లకి. మాట్లాడివ్వండి. లేదు పేపర్ విజయ్ మాట్లాడినప్పుడు కూడా నేను అవకాశం ఇస్తాను. పేపర్ రిపోర్టర్ ఎవరో పేపర్ మీద అంది కదా, మాది కదమ్మా మీదే. ఓకే చెప్పారు కదా, అయిపోయింది, మాట్లాడండి.
నివేదికలో ఏమొచ్చిందంటే క్లియర్ గా తనిఖీల పేరుతోటి కంప్లీట్ గా ఆఫ్ బాయిల్డ్ బియ్యాన్ని కూడా ఎక్స్పోర్ట్ చేయడాన్ని ఆపేశారు. కాబట్టి ఈ తనిఖీల పేరుతోటి ఎక్స్పోర్ట్ ఆపడం కాకుండా సంబంధిత శాఖలకు సంబంధించి సత్వరంగా మీరు ఏదైతే చేపట్టారో తనిఖీలు దానికి సంబంధించి ప్రాసెస్ ఏదైతే ఉందో దాన్ని స్పెసిఫికేషన్ చేసేసుకొని క్లియర్ గా ఎక్స్పోర్ట్స్ అనేవి స్టార్ట్ చేయండి. లేదంటే ఇతర దేశాలతో ఉన్నటువంటి వ్యాపార సంబంధాలు దెబ్బతింటాయి. దీని వల్ల ఇక్కడ దేశంలో ఉన్నటువంటి ఆదాయం కూడా దెబ్బతినిద్ది అనే కాన్సెప్ట్ లోనే అక్కడ ఇష్యూ చేసింది. దాన్ని సపరేట్ గా పవన్ కళ్యాణ్ గారు సీజ్ చేశారు. కానీ అది తప్పంది. కలెక్టర్ నోటీసులు ఇచ్చింది. నోటీసులు ఏముందో ఫస్ట్ చదువుకొని డౌన్లోడ్ చేసుకోండి. పేపర్ రాసింది కాదు, చదువుకోవాలి. షిప్ సీజ్ చేయరు. మన వచ్చినట్టుగా పేపర్లు రాసేది కేంద్ర ప్రభుత్వం లేక పేపర్లో రాసేది కాదు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి రాసిన లేకమ్మా. మీకు ఇంగ్లీష్ తెలుగులో చెప్పా. నాకు పెద్ద ఇంగ్లీష్ రాదు కదా, అందుకని తెలుగులో ట్రాన్స్లేషన్ లో చెప్పా. ఫస్ట్ చదువుకోవాలి, ట్రాన్స్లేటర్ పెట్టుకోవాలి. నాకు పవన్ కళ్యాణ్ గారు కొద్దిగా బెటర్ గా వచ్చు. పవన్ కళ్యాణ్ గారు కొద్దిగా బెటర్ గా వచ్చు. మీకు అర్థం కాదు కదా. సినిమా భాషలో మీకు దెమ్ లమ్ ఆ భాషలో చెప్తే అర్థమైందంటే నేను చెప్పలేను. అట్లా ఉన్నదే చెప్పాను నేను. అందుకని షీజ్ ద షిప్ ఇట్లాంటి పిచ్చి పిచ్చి ఊరికి డైలాగులు డ్రామా లేకుండా ఇట్లా వాస్తవాలను పరిశీలించమని చెప్పా. పిఠాపురంలో రైస్ అక్రమంగా ఏమవుతుంది, అక్కడ అధికారుల మీద ఏం చర్యలు తీసుకున్నారు, ఇదే పిఠాపురం ఎమ్మెల్యే ఎవరు, పిఠాపురంలో బెల్ట్ షాపులు ఉన్నాయి, ఎమ్మెల్యే ఎవరు, ఎమ్మెల్యేకి ఎంత కమిషన్ వెళ్తుంది, కమిషన్ వెళ్ళకపోతే ఎందుకు మీరు ఏదో పొలికిపూడి మాట్లాడినట్టుగా ఇదిగోండి బెల్ట్ షాపులు ఇక్కడ నడుస్తున్నాయి చేయమని ఎందుకు చెప్పలా? ఇవన్నీ మీరు దోచుకోవడానికి ఒక్కొక్కరు వాటాలు వేసుకొని 3 పార్టీలు సార్ షేరింగ్. ఎక్కువ సీట్లు వచ్చిన తెలుగుదేశానికి ఎక్కువ వాటా, తర్వాత తక్కువ వచ్చిన జనసేన కొంచెం, అంటే తెలుగుదేశానికి కొంచెం తక్కువ వాటా, బీజేపీకి కొంచెం తక్కువ వాటా, సీట్లు తక్కువ వచ్చినాయి కదా. ఈ వారం దోచుకుంటా మీరు. ఏమో నేను అడిగిన దానికి క్లియర్ గా చెప్పండి. నేను అడిగిన దానికి చెప్తారు కదా, అది అయిపోయిన తర్వాత మొన్న హోంమంత్రి ఫెయిల్ అయ్యారు అన్నారు కదా, శాంతి భద్రతలు ఫెయిల్ అని హోంమంత్రి అనిత గారు ఫెయిల్యూర్ అని చెప్పారు కదా. అవునండి, ఈ రోజు రేషన్ బియ్యం పట్టుకున్నప్పుడు నారాయణ మనోహర్ గారు ఫెయిల్యూరే కదా. చెప్పింది సిస్టమ్ అంతా కూడా మీరు పాడు చేశారు, ఇబ్బంది అవుతుందని కదా. ఏ వారం సార్ మీ మూలాలు ఉన్నా సార్? అధికారంలోకి వచ్చిన 6 నెలల తర్వాత ఇంకా మేము పాడు చేసాం. ఏంది కాదు, అధికారులు ఎవరున్నారు ఈ రోజు? అంటే అధికారులు అందరూ మా వాళ్ళే, ఎమ్మెల్యేలు మా వాళ్ళే. తెలుగుదేశంలో ఉన్న ఎమ్మెల్యేలు మేము చెప్పినట్టే అంటున్నారు. చెప్పండి, జనసేనలో ఉన్న ఎమ్మెల్యేలు మేము చెప్పినట్టే అంటున్నారు. చెప్పండి సార్, దానికి సమాధానం చెప్పాలి కదా. ఎక్కడ ప్రాబ్లం వస్తుందండి ఇది? సార్ నేను ఆల్రెడీ క్లియర్ డిస్కషన్ నేను మాట్లాడా. ఆయనకి సరిగ్గా తెలుగు అర్థం కాకపోతే అది నా తప్పు కాదు. మీ చేయాల్సిన బాధ్యతను కూడా మా పార్టీలు మేమే సరి చేసుకుంటున్నాము. మీరు 5 ఏళ్ల పాటు అస్తవ్యస్తం చేసినటువంటి వ్యవస్థలు ఇవాళ అంత అనతి కాలంలో కంట్రోల్లోకి రాని కండిషన్ అనేది స్టేట్ లో ఏర్పడింది. కాబట్టి దీని మూలంగా ఇవాళ వచ్చినటువంటి అధికారులు కానివ్వండి, ఇవాళ ఉన్నటువంటి నాయకులు కానివ్వండి, ఇవాళ ఏర్పడినటువంటి మంత్రిత్వ శాఖలు కానివ్వండి ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. కాబట్టి విపక్ష ప్రతిపక్ష బాధ్యతని కూడా పవన్ కళ్యాణ్ గారు నిర్వర్తిస్తూ కలెక్టర్లను కానివ్వండి, మంత్రులను కానివ్వండి, వాళ్ళు చేస్తున్నటువంటి వాళ్ళ వల్ల వాళ్ళ శాఖల్లో జరుగుతున్నటువంటి లోపాలని అలాగే అలసత్వాన్ని వర్క్ పట్ల ఆయనే హెచ్చరించి మరి సరి చేస్తున్నాడు అని చెప్పేసి క్లియర్ గా చెప్పాను నేను. అది వీళ్ళు ఇంకా సిగ్గుపడాల్సింది పోయి వాళ్ళ పని కూడా మేము చేస్తాం. సిగ్గుపడాల్సింది అధికారంలో ఉన్న మీ రాజకీయ పార్టీలు సిగ్గుపడాలి. రాయపడారు గారు అధికారంలో ఉన్న మీ రాజకీయ పార్టీలు సిగ్గుపడాలి. 15 రోజులు అయింది సీజ్ ద షిప్ అన్నారు. అంతమంది కలెక్టర్ 2 రోజుల ముందు పట్టుకున్నారు కదా. బియ్యాన్ని ఎక్కడి నుంచి వచ్చింది? అది తెనాల నుంచి వచ్చిందా, వేమూరు నుంచి వచ్చిందా, పిఠాపురం నుంచి వచ్చిందా, కుప్పం నుంచి వచ్చిందా, ఎక్కడి నుంచి వచ్చింది? ఆ వచ్చిన వాళ్ళు వచ్చినటువంటి రేషన్ ఎక్కడి నుంచి? అధికారులు ఎవరు? ఏంది? పులివెందుల నుంచి వచ్చిందా? పులివెందుల నుంచి వచ్చిందా? అధికారుల మీద ఏ యాక్షన్ తీసుకున్నారు? ఏ అధికారుల మీద యాక్షన్ తీసుకున్నారు? అది అక్కడ చేరడానికి మధ్యలో ఎంతమంది అధికారులు సహకారం ఉంటుంది కదా సార్. ఏ యాక్షన్ తీసుకున్నారు చెప్పండి. ఓరకు సొల్లు కబుర్లు వద్దు. మేము అది చేస్తాం, మేము ప్రశ్నిస్తున్నాం. ఏమన్నా ప్రశ్నిస్తారు? అధికారంలో ఉన్నాడు ప్రశ్నించి, ప్రతిపక్షంలో ఉన్నాడు ప్రశ్నించి. ఎందుకమ్మా మీరు అధికారంలో ఉన్నాడు ప్రశ్నించరు, సమస్యలు సాల్వ్ చేస్తారు. ఏ సమస్యలు సాల్వ్ చేశారు? ఇప్పుడు శాంతి భద్రతల సమస్య, ఇంతమంది మీద రేపులు జరిగినాయి, ఇన్ని హత్యలు జరుగుతా ఉన్నాయి, రోజుకో చోట బెల్ట్ షాపులకు సంబంధించిన నిర్వాహకాలు జరుగుతా ఉన్నాయి, ప్యాకాట క్లబ్లు జరుగుతా ఉన్నాయి. ఎక్కడ యాక్షన్ తీసుకున్నారు చెప్పండి? ఎవరు తీసుకున్నారు? మీ ఎమ్మెల్యే వచ్చి రోడ్డు మీదకి వచ్చి చెప్తున్నాడు. ఎంతకంటే ప్రతిపక్ష బాధ్యత నిర్వర్తించాలి కదా. మీ ఎమ్మెల్యే వచ్చి బెల్ట్ షాపులు ఉన్నాయండి, బెల్ట్ షాపులు ఉన్నాయి, మధ్య దుకాణాలు సీజ్ చేయమంటున్నాడు. సాక్షాత్తు మీ కూటమి ఎమ్మెల్యే వచ్చి రోడ్డు మీదకి వచ్చి మొరబెట్టుకున్నాడు బెల్ట్ షాపులు ఉన్నాయని. ఏది మీ చర్యలు తీసుకోండి? బెల్ట్ షాపులు ఉన్నాయని మీ ఎమ్మెల్యే చెబుతున్నాడు. తీసుకున్నారు. ఆ నాలుగు మధ్య దుకాణాలు ఎప్పుడు సీజ్ చేస్తున్నారు? మీరు లక్ష్మీ బయటకు వచ్చేటప్పుడు సీజ్ చేస్తారా? లేదా వచ్చే వాళ్ళకి 4 మధ్య దుకాణాలు తిరుగుడులో సీజ్ చేస్తారా? చేసి వేరే వాళ్ళకి మళ్ళీ మధ్య దుకాణాలు అప్లై చేస్తారని అడుగుతున్నా. 4 రోజులు టైం కావాలా? 2 నెలల